31 రోజుల ఛాలెంజ్‌లో 18థ్ రోజు 18 సామెతతో సిద్ధమా? వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఇవాళ రేపండి వివాహాన్ని వద్దనుకుంటున్నారు. వేరుగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నాడు. కానీ అతడు లెస్సైన జ్ఞానం, మంచి జ్ఞానానికి అతను విరోధి అంట. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే దేవుడు ఆదాముకు అవ్వను సృష్టించాడు. దేవుని చిత్తానుసారమైన వివాహాన్ని, కుటుంబ జీవితాన్ని మనం ఆహ్వానించాలి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచట యందు సంతోషించను. ఎప్పుడైనా మన అభిప్రాయాలు త్వరపడి ప్రక్క వాళ్ళకి చెప్పడం కంటే వివేకంతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈ జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. అంటే నీవు జీవం కావాలనుకుంటే జీవపు వాటిలే మాట్లాడు. పాజిటివ్ థింకింగ్తోనే ఉండండి, పాజిటివ్ మాటలు మాట్లాడండి. అంతేగాని నెగిటివ్ థింకింగ్ వద్దు. నాకు అది జరగదు, ఇది జరగదు, నేను శాపగ్రస్తుణ్ణి అన్న విధంగా కూడా ఎప్పుడు మాట్లాడొద్దండి. ఎందుకంటే నీ నోటి ఫలాన్నే నువ్వు అనుభవిస్తావు. యోబు ఏమన్నాడు? నేను ఏ కీడు జరుగుతుందని అనుకున్నానో అదే వచ్చింది నా మీద అంటాడు. మరి అన్ని భయంకరమైన కీడులు వస్తాయని తను మంచి స్థితిలో అలా ఆలోచించాడంట. అవే వచ్చినాయని బాధపడ్డాడు. అందుకనే మన నోటి మాటలు, మన హృదయ తలంపుల విషయమై మనం జాగ్రత్త పడడం మంచిది. మంచి భార్య, మంచి స్నేహితుడు ఉండడం అది దేవుని దయండి. భార్య దొరికిన వానికంట మేలు దొరికినట్లు సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నేను చెప్పినట్లుగా మీరు పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా మాట్లాడండి. దేవుడు ఆశీర్వాదాలు మీరు ప్రార్థనలో కోరుకోండి. అలాగే ఆయన నామం బలమైన దుర్గము, మనం సురక్షితంగా ఉన్నామనే పాజిటివ్ థింకింగ్తో దేవుడిచ్చే దైవ దీవెనలన్నీ కూడా పొందుకుందాం.